హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పుడో చాలా రోజుల క్రితం అయితే కామెంట్ పెట్టారు. అప్పటి నుండి వీడియో చేసే అవకాశం కుదరలేదన్నమాట. ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నీ కూడా పేర్లు చెప్పండి ఒకసారి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. చాలామంది అడిగారండి, కానీ నేను అలా స్కిప్ చేసేసాను. ఈ రోజు అయితే వీడియో కుదిరింది. సో ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏమంటారు ఏంటని చెప్పేసి చెప్పేద్దాం అనుకుంటున్నాను. వాయిస్ క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదండి, ఎందుకంటే ఇవి ఉన్నాయే మహా ఊరు అన్నమాట. చిరాకు వచ్చేది ఇక్కడికి వస్తే. కట్టేద్దాము అంటేమో స్విచ్లు అయితే వెనకాలకు ఉంటాయి. ఇవి చాలా బరువు ఉంటాయండి ఎదరికి లాగాలంటే. స్విచ్లు అయితే వెనకాల ఉన్నాయి, మనకు అవకాశం లేదన్నమాట, కట్టే అవకాశం లేదు. సో సౌండ్ ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్గా, ఏమీ అనుకోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి వేటిని ఏమంటారు అంటే ఆ క్రీములు కానీ చీజులు కానీ అన్నీ చూపించమని చెప్పారు కదా. సో చూపిందా అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే వచ్చేయండి. ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దదండి, సేమ్ బీరువాలా ఉంటుంది, కానీ బీరువాని మించి అనమాట, డబుల్ ఉంటుంది. చాలా పెద్ద ఫ్రిడ్జ్ అనమాట, డబుల్ డోర్ ఉండి చాలా పెద్దది. దీనికి వచ్చేసి 4 ర్యాకులు ఉన్నాయండి. 1 2 3 4 ర్యాకులు ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ ర్యాక్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి క్రీమ్ అండి. మామూలుగా అయితే 1వ తారీఖు తర్వాత అయితే చాలా ఉంటాయి అన్నమాట, దీన్ని నిండుగా నిండిపోతాయి. ఇదైతే లాస్ట్ ఈ తారీఖు వచ్చేసి 28 అండి. కానీ ఈరోజు మా వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, సో గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గట్టిగానే మాట్లాడాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్ సౌండ్ నా వాయిస్ని డామినేట్ చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు ఎవరు లేరు కదా అని కొంచెం సాహసం చేశాను అనమాట. ఓకేనండి. ఇది వచ్చేసి క్రీమ్ అంటారు, గిస్తా అని కూడా అంటారు అనమాట. గిస్తా క్రీము ఇది మామూలుగానే తింటారు, ఎందులోనే వేసుకోరు. ఇక్కడ చూసారా ఫ్రెష్ క్రీమ్ అని ఉంది కదా, ఇది మామూలుగా వీళ్ళు ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరాన్ని తమర్ అంటారు, తమర్ని పెట్టుకుని తింటారనమాట. క్రీమ్ ఇది గిస్తా అని కూడా అంటారు. ఓకేనా అండి. ఇది వచ్చేసి లెబన్ అనమాట. అంటే ఇప్పుడు రంజాన్ కదండి, ఇలా కూరగిన్నెలు వేసి పెడతాము. ఇది కూడా అంతే, ఖర్జూరంతో తీసుకుని తింటారు. ఇది వచ్చేసి నెస్ట్లీ క్రీము, కండెన్స్ మిల్క్ అని కూడా అంటారు. నెస్ట్లీ క్రీమ్ ఇది మనకి స్వీట్స్లో అయితే వాడతారనమాట. కాఫీ కూడా చేసుకుంటారు. తర్వాత మనకి చినోమనాల్ రోల్స్ అని చెప్పేసి వీడియో పెట్టాను కదా, వాటికి ఎక్కువ ఇంకా స్వీట్స్లో ఉపయోగిస్తారనమాట. అప్పుడు కేకులు చేసినా అట్లా. ఇవి వచ్చేసి గిస్తా అండి, ఇవి కువైటీ అన్నమాట. కువైట్ గిస్తాలు, కువైటీయో సౌదీయో తెలీదండి. మా ఖతర్లోంచి అయితే తీసుకురాలేదు ఇవి, కువైట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. అయితే కువైట్లో కొన్నారో సౌదీలో కొన్నారో అన్నది తెలీదు. వీటిని గిస్తా అంటారు. మన ఖతర్ గిస్తాలు ఎలా ఉంటాయంటే వేరేగా ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి. ఇది వచ్చేసి టమాట్ మాజూన్ టమాట్ అంటారు. సారీ, టమాటా అనకూడదు ఫస్ట్, మాజూన్ టమాట్ అంటే పేస్ట్ టమాటా అనమాట. ఈ టైప్లో ఉంటాయి మనకి, ఈ టైప్లో కూడా ఉంటాయి. సగం వాడేసి నేను ఇలా పెడతా ఉంటాను ఫ్రిడ్జ్లో. ఇది వచ్చేసి పాల డబ్బా, మనకి ఇక్కడ కోటకి ఇస్తారనమాట. ఈ పాలు 2 కార్టూన్లు ఇస్తారు, అందులో డబ్బాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ వాడేసి ఇలా మనం ప్లాస్టిక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇది వచ్చేసి కుకింగ్ క్రీమ్ అండి, దీన్ని కుకింగ్ క్రీమ్ అంటారు. ఇది మామూలుగా కర్రీస్లో కానీ పాస్తాలో కానీ, కర్రీ అంటే మామూలుగా కూరగాయల కర్రీ కాకుండా కొంచెం క్రీమ్ కర్రీలు వండుతాం కదా, అలాంటి వాటిలో వేసుకుంటారు. పాస్తాల్లో తప్పకుండా ఉండాలన్నమాట. ఈ కుకింగ్ క్రీమ్లో చాలా రకాలు ఉంటాయండి, అంటే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. డబ్బాలు ఉంటాయి, మనకి కంపెనీలు వేరే ఉంటాయి, అట్లా ఉంటాయి. తర్వాత ఇవి వచ్చేసి ఆలివ్ కాయలు ఉంటాయి కదండి, కట్ చేసినవి అన్నమాట, కట్ చేసిన ఆలివ్ కాయలు. ఇక్కడికి వస్తే ఇది వచ్చేసి జిబన్ గ్లాస్ అంటారండి, దీన్ని జిబన్ అంటాం కదా, అదనమాట జిబన్ గ్లాస్ అంటారు. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి, ఒక్కటనే ఉండదు, చాలా రకాలు ఉంటాయి. ఇది వేరే టైప్, ఇంతకుముందు నేను చాలాసార్లు జిబన్ గ్లాస్ అని చూపించాను, అది టేస్ట్ బాగుంటుంది. ఇదైతే అంతగా నచ్చలేదు నాకు. ఓకేనా అండి. ఇది జిబన్ అంటారనమాట. ఇది వచ్చేసి లెబ్నా అంటారు. లెబ్నా అంటే మనకి మజ్జిగ, లెబ్నా అంటే క్రీమ్ అనమాట. సేమ్ మజ్జిగ స్మెల్లే ఉంటుంది, ఇది క్రీము. ఓకే. ఇది వచ్చేసి రతాప్ అండి, మనకి ఖర్జూరాన్ని తమర్ అంటారు. తమర్ అంటే ఖర్జూరం, వీటిని ఖర్జూరమే కానీ సగమైనవి అనమాట, రతాపులు అంటారు. రతాప్ అంటే సగమైన ఖర్జూరాన్ని రతాప్ అంటారు అనమాట. ఖర్జూరమే కానీ సగం అవుతాయి, పూర్తిగా అయిపోవు అన్నమాట. అది ఏమంటారు కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి షీట్లు అండి, జిబన్ షీట్లు అనమాట. మనకి జిబన్ కాదు, చీజు షీట్లు అనమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి, చాలా టైప్ ఆఫ్స్ ఉంటాయి అన్నమాట. ఈ షీట్లు వచ్చేసి చీజ్ షీట్లు అంటారు అనమాట. ఇవి వచ్చి జిబన్ కీరీ, వీటిని కీరీ అంటారు, జిబనే కీరీ అంటారు అనమాట. పేరు వచ్చేసి జిబన్ కీరీ అంటే అర్థమైపోతుంది, కీరీ. ఇది జిబనే ఇలా ఉంటుంది. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చూపించాను కదా, దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా వైట్గా ఉంటుంది అనమాట, జిబన్లా ఇలా ఉంటుంది. ఓకేనా అండి. ఇంకా
ఇది వచ్చి ఫిలదెల్ఫియా. నాకు ఇది చూడగానే ఫస్ట్లో చర్చి పేరు అయితే గుర్తొచ్చిందండి. మా చిన్న వాళ్ళది ఫిలదెల్ఫియా అనమాట. అప్పట్లో నేను చూడగానే వాళ్ళకి ఫొటోస్ అయితే పంపించేశాను. ఇది ఫిలదెల్ఫియా చీజ్ అనమాట. ఓకేనా అండి. ఇది మనకి కేకుల్లో కానీ ఎక్కువ కేకుల్లోనే యూజ్ చేస్తారు, అందుకు తెచ్చుకుంటారు అన్నమాట. ఫిలదెల్ఫియా చీజ్ క్రీమ్, ఫిలదెల్ఫియా క్రీమ్. ఇది వచ్చి కేక్ అండి. ఇంక ఇలా రెడీమేడ్ తెచ్చుకుంటూనే ఉంటారు. వీటితోటి వీళ్ళు ఇంకా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు. ఇది వచ్చేసి లెబ్నా అన్నాను కదండి, లెబ్నా అన్నమాట. పిన్నార్ ఇలా కూడా వస్తాయి అన్నమాట. అలా గాజు దాంట్లో వచ్చిన ఇలా కూడా వస్తాయి అన్నమాట, బాక్సులో కూడా వస్తాయి. వీడియో కాస్త ఎంత అవుతుందేమో అండి, ఏమనుకోకండి. తర్వాత సెకండ్ ర్యాక్ అన్నమాట. ఇందులో ఇంక అన్నీ అయిపోయినాయి, అవన్నీ కూడా అవే. ఇది వచ్చి ఏమంటారు దీన్ని, సారీ గుర్తు రావట్లేదు. మనకి నెయ్యి ఉంటుంది కదండి, ఆ టైప్ అన్నమాట. వీళ్ళు జిబ్దని అంటే బటర్ని కాసి ఇలా నెయ్యిలా తయారు చేసుకుంటారు. సిమాన్ అంటారు. సిమాన్ అని చెప్పారు చాలామంది కామెంట్లు. ఇప్పుడు మళ్ళీ పేరు తిరగట్లేదు నాకు. సిమానేనే కదా. ఇవి వచ్చేసి ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పానండి. అంటే మాకు ప్రతి రైస్లు అంటే ఇప్పుడు రెడ్ రైస్ వండినా, బిర్యానీ వండినా, ఇవి చూసారా మొత్తం ఒక బాక్స్ ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్నాయి కదా, కింద కూడా అలానే ఉన్నాయన్నమాట. అలా సెట్ చేశాను. చూసారు ఎన్ని ఉన్నాయో. కింద వరుస అంతా అయిపోతే పై వరుస అనమాట. వెళ్ళినప్పుడల్లా 4-5 సీసాలు పట్టుకొచ్చేస్తారు. అవ్వకపోయినా కానీ మేడంకి ఇవంటే చాలా ఇష్టం. అంటే ఫుడ్ బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. ఇవి వచ్చేసి బటర్ చికెన్. ఇవి ఎంఎఫ్ వాళ్ళ కంపెనీ అన్నమాట. దీన్ని పర్టికులర్గా చూపించమన్నారు. అంటే ఈ సీసాలు ఒకసారి చెప్పండి అర్థమయ్యేలా అని చెప్పారు. ఇది ఎంఎఫ్ వాళ్ళ బటర్ చికెన్ అండి. ఇందులోనే బిర్యానీ పేస్ట్ ఉంటుంది, తర్వాత తిక్కా అని చెప్పేసి, తర్వాత కర్రీ పేస్ట్, అలా చాలా ఉంటాయండి. అంటే అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇది చూసారా, హాట్ కర్రీ పేస్ట్ అనమాట, హాట్ కర్రీ పేస్ట్. ఓకేనా అండి. ఇంకోటి ఉంటుంది తిక్కా పేస్ట్. ఇది వచ్చేసి తిక్కా అంటే మనకి రెడ్ రైస్లకు ఉపయోగించడానికి యూజ్ అవుతుంది అనమాట తిక్క. అలాగే బిర్యానీ, తర్వాత మజ్జిబుల్స్, అలా మొత్తం అన్నీ కూడా ఉంటాయండి అందులోనూ. ఇంక ఇది వచ్చి పచ్చడి అండి, బంగాళదుంపల పచ్చడి. చూసారా, బంగాళదుంపలతో కూడా పచ్చడే, మామూలుగా ఉండదు మరి అరబీ వాళ్ళతో. అట్లా తెచ్చుకున్నారు. ఇక ఇవన్నీ కూడా అలాంటి క్రీమ్లేనండి. మీ పాస్తా సాస్. ఇది వచ్చేసి పిజ్జా సాస్. మనం పిజ్జా చేసినప్పుడు ఇది రాయాలన్నమాట. పిజ్జా సాస్ని పాస్తాలో వేసినా బాగానే ఉంటుందండి. తర్వాత ఇది వచ్చి మన ప్రియ వాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది అల్లం పేస్ట్ మన ప్రియ వాళ్ళది. హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట చూడగానే. వాము ఇక్కడ కూడా తెచ్చుకుంటున్నారా ఇంత ఫేమస్ ప్రియ వాళ్ళు అంటే అని చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు. ఇది వచ్చేసి మన ప్రియ వాళ్ళ చింతపండు గుజ్జు అండి. చింతపండు గుజ్జు కూడా మనకి ఇలా అమ్ముతున్నారు. సేమ్ మన చింతపండు గుజ్జే, అంత బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వేరే కంట్రీస్ కాకుండా మన ప్రియ వాళ్ళది కాబట్టి హ్యాపీ సేమ్ మన క్వాలిటీనే ఉంటుంది. అంటే మన ఇండియా టేస్టే ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మయోనైస్ అంటారండి దీన్ని. మయోనైస్ అంటే మనకి రొట్టెలు చేసినా లేదంటే శాండ్విచ్లు చేసినా ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది వచ్చి బీబీక్యూ అంట, బీబీక్యూ సాస్. దీన్ని కూడా మనకి చికెన్ కాల్స్తారు కదండి, ఆ టైంలో తింటారన్నమాట. చికెన్ కాల్చినప్పుడు బీబీక్యూ సాస్ వేస్తారు. ఇది వచ్చేసి క్రీమీ, మనకు తెలియదండి, కొత్తగా తీసుకొచ్చారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది కూడా ఇది రాంచ్ అనమాట. ఎక్కువ సలాతాల్లో ఉపయోగిస్తారు రాంచ్ అనేదాన్ని. మనం చాలామంది వీళ్ళు చెప్తూ ఉంటారు, మామూలుగా మనకు తెలుసు అనుకుని జీబీ రాంచ్ అంటారు. అంటే రాంచ్ తీసుకురా అని చెప్తారు. అప్పుడు మనకు అసలు అర్థం కాదు, రాంచ్ ఏంటి అనుకుంటాం. వచ్చి ఇలా డబ్బాల పైన చదివితే అర్థమవుతుంది అనమాట. ఓకే, రాంచ్ అంటే క్రీమ్ అని. ఓకేనా అండి. ఇది కూడా అంతే, రాంచే. రాంచ్లో చాలా రకాలు ఉంటాయండి. అన్నీ కూడా సలాతాలకి ఉపయోగిస్తారు ఎక్కువ. రాంచ్ అనేది సలాతాలకి కానీ మామూలుగా ఏదైనా చిప్స్ పెట్టుకుని తినడానికి కానీ ఉపయోగిస్తారనమాట. ఇవన్నీ కూడా అలానే కోవకు సంబంధించినవేనండి. ఇవన్నీ వచ్చేసి చికెన్లకి ఉపయోగిస్తారనమాట. అంటే చికెన్ పాపులు చేసుకున్న అట్లా. ఇది చూసారు ఎంఎఫ్ వాళ్ళ బ్లాసమిక్ వెనిగర్ అంట, వెనిగరెట్ బ్లాసమిక్ ఎంఎఫ్ వాళ్ళది. తర్వాత ఈ డబ్బాకి వస్తే ఇది మయోనైస్ అండి. మయోనైస్ అంటే డబ్బాలు మారుతాయి కానీ మయోనైసే అనమాట. ఇలా 3 ఉన్నాయి, ఇదొకటి 4. ఇది వచ్చి హాట్ మయోనైస్ అనమాట. అంటే ఇది స్పైసీ ఉంటుంది, ఇది స్పైసీ ఉంటుంది. ఇది వచ్చి మనకి ఇండో ఫుడ్. మనకి ఇప్పుడు టమాటా కెచప్ ఉంటుంది కదా, కెచప్ లానే కానీ కొంచెం తీపిగా ఉంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది అంటే మనం ఇది వడలు ఉంటాయి కదా, వడలు లాంటిలో తింటే బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి టమాటా కెచప్ అండి. ఇంకా కెచప్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు అదొకటి అలా డబ్బా ఉందని అలానే ఉంటుందని కాదు, ఇది కూడా టమాటా కెచప్. దీన్ని మించి కూడా ఇంకా చాలా ఉంటాయండి కెచప్లు, అలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి సీరా అండి, కేక్ పైన వేసుకునేది. చాక్లెట్ క్రీమ్ అన్నమాట, కేక్ పైన వేసుకోవడానికి. ఇది కూడా చాక్లెట్ క్రీమే. ఓకేనండి.
ఇది వచ్చి మనకి బటర్ని మనకి ఇలా స్ప్రేలో కూడా ఇస్తారనమాట. అంటే పెనం పైన కొంచెం స్ప్రే చేసేసుకొని చికెన్ కాల్చుకుంటాం కదా, ఆ టైపు స్ప్రేలో ఇస్తారనమాట. ఇది వచ్చేసి హాట్ సాస్ అంటాం కదా అదే, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. రెడ్ రోస్టర్. టేస్ట్ బాగాలేనట్టుందండి, మా వాళ్ళు ఇంకా తినలేదు. మొలాసెస్ అని ఉంది, పొమగ్రానైట్ మొలాసెస్. దీన్ని తిప్స్ రుమాన్ అంటారు. తిప్స్ రుమాన్ అంటే ఇదే అన్నమాట. తిప్స్ రుమాన్ అంటే పొమగ్రానైట్ పేస్ట్ అన్నమాట. తిప్స్ రుమాన్ అంటారు. తిప్స్ వేరే, మళ్ళీ రెండు ఉంటాయండి. దిప్స్ రుమాన్ వేరే, తిప్స్ వేరే. దీన్ని దిప్స్ రుమాన్ అంటారు అన్నమాట. ఓకేనండి. దిప్స్ రుమాన్ అంటే మనకి ఇలా పొమగ్రానైట్ క్రీము. ఇది వచ్చి హాట్ సాస్ అండి. హాట్ సాస్ అంటే మనకి పచ్చళ్ళ అంటే కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వైట్ రైస్లో ఇది ఇలా వేసేసుకుని తినేస్తారనమాట. కాస్త పుల్లగా స్పైసీగా ఉంటుంది. ఇవి వచ్చి వంకాయలండి. వంకాయల్లో ఏదో స్టఫింగ్ చేశారు, అంటే లెబ్నా అలాంటిది స్టఫ్ చేసి మనకి ఆలివ్ ఆయిల్ వేసిస్తారు. మా వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట. ఇవి రొట్టెలండి. ఇక్కడ మనము హాస్పిటల్లోనే ఉన్నప్పుడు కానీ కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు రొట్టె తింటాము, అంటే ఫీవర్గా ఉన్నప్పుడు. అట్లా ఉత్తి రోజుల్లో మంచిగా నీట్గా ఇడ్లీలు, దోశలు, చపాతీలు తింటాము. కానీ వీళ్ళు అలా కదండి, ప్రతిరోజు డైలీ టోస్ట్ని ఎక్కువ తింటారన్నమాట. మనకి టోస్ట్ అంటారు వీటిని, సరేనా అండి. టోస్ట్ అంటే మనకి రొట్టెలు అన్నమాట, టోస్ట్. ఇవి వచ్చి బన్నలండి. బన్నలను కూడా ఇవంటారు, కబూజులు అంటారు, లేదంటే కబూజులనే ఎక్కువ అంటారండి మా వాళ్ళైతే. నేను ఇలా నిమ్మకాయ నీళ్ళు తీసి పెడతానన్నమాట. మా పిల్లలు ఎక్కువగా సలాతల్లోనూ అలా తింటూ ఉంటారని చెప్పేసి ఇలా తీసేసి ఒక సీసాలు వేసి పెడతాను. ఆ సీసా అలా ఉండగా ఇదిగో మనకి ఇలా ఇందులో వేసి పెడతా ఉంటే వాళ్ళు మామూలుగా ఉంచుకుంటారు. ఇందులో అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి వేస్తాను అనమాట, ఇది క్లీన్ చేసేసి అట్లా. ఇవి వచ్చి ఆసిర్లు అండి. రంజాన్ టైం కదా, అందుకని చెప్పి ఆసిర్లు ఇలా చేసి ఇంకా వేరేది ఉంటుంది, ఆసిర్ స్టాండ్లు ఉంటాయి, అందులో వేస్తాం అనమాట. ఫస్ట్ చేసి ఇలా పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో, వాళ్ళు తినే టయానికి వేరే దాంట్లో వేస్తాం. ఇవన్నీ కూడా అవి జ్యూసులు అండి. ఇవి వచ్చి యాపిల్ జ్యూసు, ఇది వచ్చి మంగా జ్యూసు. ఇవి మామూలుగా డబ్బాల్లో గ్లాసులు వేసుకుని తాగేస్తారనమాట. ఇది వచ్చి పాలండి. పాలని హలీబ్ అంటారు. హలీబ్ అంటే పాలన్నమాట. ఇవి రుమాను, అంటే మనకి దానిమ్మకాయలని రుమాన్ అంటారు. రుమాన్ గింజలు అన్నమాట. ఇలా ఒలిచేసి మనకి ఇలా ఆర్డర్ చేసుకుని తెచ్చుకుంటారనమాట. ఇలా ఒలిచేసి అమ్ముతారు, తెచ్చుకుంటారనమాట తినడానికి. ఇది పెరుగండి, కనిపిస్తుందా మీకు? ఇది పెరుగండి, పెరుగు డబ్బా. అంటే మనకి కొనుక్కు తెచ్చుకున్న పెరుగు అన్నమాట. అస్సలు వాడలేదు, పోయినట్టుందండి. ఇలా కొనుక్కు తెచ్చుకుంటారు, సగమే తింటారు, ఉన్న సగం పాడేస్తారు. ఇవన్నీ వచ్చి మనకి చాక్లెట్కి సంబంధించినవి అనమాట, క్రీమ్లు అనమాట. ఇది వచ్చేసి చాక్లెట్ క్రీమ్, ఇది వెనిలా క్రీము. మనకి మిషన్లో వేసేస్తే మనకి ఇలా ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిల్క్. ఇక థర్డ్ ర్యాక్ వస్తే ఫ్రూట్స్ అండి. ఈసారి కొంచెం తక్కువే ఉన్నాయి. మామూలుగా అయితే ఫ్రూట్స్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా, ఎన్ని ఫ్రూట్స్ ఉంటే వాటిని ఏమంటారని చెప్పేసి. బత్తాయిలు అండి, బడతకాలు అంటారు. బుడతకాలు అంటే బత్తాయిలు అన్నమాట. యాపిల్ని వచ్చేసి తుఫా అంటారు. తుఫా అంటే యాపిల్, తుఫా. ఇది వచ్చేసి దానిమ్మకాయ అండి, రుమాన్ అంటారు. దానిమ్మకాయలని రుమాన్ అంటారు. రుమాన్ అంటే దానిమ్మకాయలు. ఈ మూడే ఉన్నాయి ప్రజెంట్ అయితే, ఓకేనా అండి. తర్వాత ఇందులో అయితే టమాటాలు ఉంటాయి ర్యాక్లో, ఇంకా తీసుకురాలేదండి, వస్తాయి టమాటాస్. తర్వాత ఇంక ఇందులో కూడా నేను మామూలుగా కూరగాయలు వస్తాయి కదండి, ఇంక ఇదంతా కూడా కూరగాయల సెక్షన్ అన్నమాట. ఇది ఇందులో వైట్ ఉల్లిపాయలు, తర్వాత మనకి సలాతాలకు సంబంధించినవి అనమాట. జర్జీర్లు, బక్దోనీస్లు, తర్వాత కస్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఇక్కడే పెడతా ఉంటాను అనమాట. ఇంక ఈ ర్యాక్ అలాగా ఎంత సలాతాకు సంబంధించిన అన్నీ రెండిట్లో పెడతా ఉంటాను. ఇది వచ్చేసి టమాటాలు వేస్తూ ఉంటాను. ఇది క్రీమ్ అని చెప్పాను కదండి, గిస్తాలని చెప్పాను కదా పైన, అదే ఈరోజు క్లీన్ చేశాను ఇదంతా. ఇంకా షీట్ పట్టుకొచ్చి వేయాలన్నమాట, అందుకని చెప్పి ఇక పైన ఉంచాను. ఇది చికెను, రైస్, నేను వండిన రైసు. ఇవి వచ్చి మనకి షీట్లు వస్తాయండి, జ్యూసు. అది ఇలా వాటర్ వేసి పెడితే నానిన తర్వాత మరి తాగుతారనుకుంటే, మనకు కూడా తెలీదు, ఇలా వేసేసి ఉంచారనమాట. ఇవి నిమ్మకాయలండి. దీని బాస్కెట్ కడిదామని చెప్పి ఇలా పైన పెట్టాను, కడిదామని తీసుకెళ్ళాను అనమాట. నిమ్మకాయల్ని లెమూన్ అంటారు. లెమూన్ అంటే నిమ్మకాయలు అన్నమాట. ఇది వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ని వచ్చేసి జిజార్ అంటారు. జిజార్ అంటే జెంజ్విల్ అంటే అల్లం. ఇది వచ్చేసి బీట్రూట్ అండి. బీట్రూట్ని చమాండర్ అంటారు. బీట్రూట్ని చమాండర్ అంటే బీట్రూట్ అన్నమాట. ఇక కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి, మన పాత వాళ్ళకి ఎక్కడైనా నేను రాంగ్ చెప్తే మీరు కరెక్షన్ అయితే చేయండి నాకు. ఇదేమో గోరింటాక్ అండి, మా పిల్లలు కలుపుకున్నారు, సగం నేను కొట్టేసి ఆల్రెడీ నేను పెట్టేశాను. క్యాబేజ్ అండి.
క్యాబేజ్ని వచ్చేసి మల్ఫూఫ్ అంటారు. మల్ఫూఫ్ అంటే క్యాబేజ్ అన్నమాట. మల్ఫూఫ్. ఇది కూరగాయల గురించి చెప్పానండి ఒక వీడియోలో, మన కూరగాయలను ఏమంటారు అని చెప్పేసి. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇది గుమ్మడికాయని గర అంటారు. గర అర్థమవుతుంది కదండి నా వాయిస్. గర అంటారు గుమ్మడికాయని. ఇది అల్లం అండి. అల్లాన్ని జంజివిల్ అంటారు. ఎంత అల్లం ఉందో చూడండి. ఎవరికైనా కావాలా పంపించేస్తాను. ఇక్కడ మాకు ఎలా అంటే ఒక మార్కెట్ పెట్టుకున్నట్టు తెచ్చేసుకుంటారండి. మార్కెట్ పెడతాను చూసారా, ఒక చిన్నపాటి మార్కెట్ పెడతారు చూసారా, అలా తీసుకొచ్చేస్తారనమాట. చాలా ఉంటాయి. ఫైనల్ ఇవేనండి. ఇంకా ఉంటాయి. ఫస్ట్ తారీఖునైతే ఇంకేమైనా కొత్త కొత్త క్రీములు అలాంటివి తెలుస్తున్నాయేమో. ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి ప్రజెంట్ ఉన్నాయే చూపించాను. మరి ఇందులోకి వస్తే ఇది వచ్చి ఫ్రీజర్ అండి. మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇదైతే ఫ్రీజర్ అన్నమాట. అంటే ఏమంటారు, ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్ అనమాట. మన ఇంటి దగ్గర మనం డీప్ ఫ్రిడ్జ్ ఎలా అంటాం అట్లా అనమాట. దీన్ని ఫ్రీజర్ అంటారు. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ని తెల్లాజా అంటారు. తెల్లాజా అంటే ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రీజర్ని డీప్ ఫ్రిడ్జ్ని ఫ్రీజర్ అంటారు. ఓకేనా అండి, అర్థమైంది కదా. సరేనండి, ఇది కూడా ఒకసారి చెప్పేస్తాను గబగబా. ఇవి వచ్చేసి మొత్తం అన్ని పౌడర్లు అండి. ఇంకా మేడం తెచ్చుకుంటారు కువైట్ నుంచి. అవి ఏం పౌడర్లు అన్నది మనకు తెలీదు. కొంచెం వీళ్ళు టయర్డ్గా ఉంటారు కదా, ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవి కొంచెం పాలలో కానీ లేదంటే కొంచెం నీళ్ళలో కానీ వేసుకుని కలుపుకొని తాగుతూ ఉంటారనమాట. ఇది వచ్చేసి జిబ్దా అండి. దీన్ని జిబ్దా అంటారు. వచ్చేసి చీజ్, మొజరెల్లా చీజ్ అంటారు, లేదా పిజ్జా చీజ్ అని కూడా అంటారు. చీజ్ ఇవన్నీ కూడా ఇంకా అవేనండి, చీజ్లే. ఇవి చీజ్ అనమాట. ఇది వచ్చి కొబ్బరి పువ్వు అన్నమాట. కొబ్బరి పువ్వుని రోజ్ హెన్న ఏదో అంటారండి. రోజ్ హెన్న అంటారనమాట. రోజ్ హెన్న అంటారండి. మర్చిపోయాను నేను. ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి మనకి దానిమ్మకాయల గింజలు అంటారు. దీన్ని రుమాన్ అంటారనమాట. రుమాన్ షీట్స్ అంటారు దానిమ్మకాయ గింజల్ని. ఇందులో షీట్ లేకుండా ఎలా తీస్తారు, కానీ నేను అనుకుంటా దానిమ్మకాయ గింజలు కాదని చెప్పేసి. సాధ్యం కాదు కదా అందులోంచి గింజ తీయడానికి. సపోజ్ అందులోంచి గింజ తీసేస్తారు అనుకోండి, తీస్తే ఇట్లా ఉండదు, ఇది ఒక గింజలా ఉండదు. కానీ నేను అనుకుంటాను మరి వీళ్ళైతే రుమాను అంటారు. మరి ఏం జరిగిందన్నది మనకు తెలీదు. ఓకేనా అండి. ఇది వచ్చి శనగపిండిని ఫ్రీజర్లో పెట్టాము, ఎందుకంటే పుచ్చు పట్టకుండా ఉంటుంది, తొందరగా పాడైపోకుండా ఉంటుందండి. ఇది వచ్చి పిస్తా పౌడర్ అన్నమాట. ఎక్కువ ఉంటాయండి పిస్తా పౌడర్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కేకులు చేసుకుంటారు. ఇవి వచ్చి నగెట్స్ అండి. ఇంకా తెలిసిందే కదా, చికెన్ పాప్స్, చికెన్ నగెట్స్ ఇవి. అవన్నీ కూడా కబూజులు అన్నమాట. ఇంకా తెచ్చి ఫ్రీజర్లో పెడతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు అనమాట. అట్లా అన్నీ మొత్తం కబూజులే. ఇవన్నీ సమోసాలు. ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఎక్కువగా సమోసాలు సీట్స్ ఉన్నాయి, అవి కూడా సమోసాలు అన్నమాట. ఇవి వచ్చి బతాతులు అన్నమాట. మనకి సవి బతాత్ నగెట్స్ అంటే మనము ఇవి కూడా వేపాల్సి ఉంటుంది వీళ్ళకి, పిల్లల కోసం అని చెప్పి. ఇవైతే కునఫా అండి, ఒక స్వీట్ అంట. మనం ఎప్పుడు చేయలేదు, ఇప్పటికి వచ్చిన తర్వాత. వీళ్ళు ఎక్కువ కొనుక్కు తెచ్చుకుంటారు కానీ చేసుకోరు. ఒకవేళ చేసుకుంటే ట్రై చేద్దాం అనుకుంటాను కానీ వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదు. మనకి యూట్యూబ్ ఉందనుకోండి, భయమేం లేదు, చేసేయచ్చు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకులే అని చెప్పి నేను ఎప్పుడు చేయను అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఫ్రీజర్లో ఎక్కువ, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఎక్కువ తింటారండి, ఫ్రీజర్లోయే. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. వీళ్ళు తీసి అప్పటికప్పుడు మనకి జ్యూస్ కావాలి అంటే చేసుకుని తాగేస్తారనమాట. ఇవి మ్యాంగో, ఇలా స్ట్రాబెర్రీస్, చెర్రీస్, బ్లాక్బెర్రీస్, బ్లూబెర్రీస్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అట్లా. అవన్నీ సమోసా సీడ్స్, తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్లు. ఇవి వచ్చి బెండకాయలు అండి. ఇవి కూడా ఫ్రీజర్లోనే ఉంటాయి బెండకాయలు. మనకి ఎప్పుడైనా బెండకాయ వండుకుంటున్నప్పుడు తీసి ఇంకేసేయడమే. ఇది సగం బాయిల్ అయిపోయినాయి అన్నమాట, సగం ఉడకబెట్టేసిన బెండకాయలు. పూర్తిగా మనకి ఫ్రెష్ ఎలా ఉంటాయి అట్లా అయితే ఉండవు, కొంచెం వేడి నీటిలో వేసి తీసిన బెండకాయలు అన్నమాట. ఇవి వచ్చి చిక్కుడుకాయలు అండి. చిక్కుడుకాయలు కూడా అంతే, మనకి ఫ్రీజర్లోనే ఉంచారు. ఇవి కూడా అంతే. కానీ మొన్న నేను ట్రై చేశాను కానీ అస్సలు బాగాలేదబ్బా. ఎందుకంటే చూడగానే అబ్బా చిక్కుడుకాయలు వండేసుకుందాం అని చెప్పి చాలా కష్టపడి చేశాను కానీ సెట్ బాగాలేదు. ఎందుకు బాగాలేదో తెలీదు, గట్టిగా ఉన్నాయి. ఇంకా ఈ లాస్ట్ని ఉన్నాయి చూపిస్తారండి. కంకులు అండి, కంకులు. జొన్నపొత్తులు అండి. జొన్నపొత్తులు మనకి సగం ఉడకబెట్టేసిన జొన్నపొత్తులు ఇలా వస్తాయి. మిగతాది మనం ఉడకబెట్టి కస్తీరు ఉంటుంది కదా, అదే మనకి ఏమంటారు, అల్యూమినియం అంటారు కదా, అల్యూమినియంలో మనకి ఫాయిల్ చేసి ఇస్తే వాళ్ళు బటర్ ఉంది కదా, బటర్ పెట్టుకుని తింటారన్నమాట.
ఫైనలీ మీకోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయి, వాటిని ఏమేమంటారని చెప్పేసి మీ వరకు తీసుకొచ్చానండి. మీరు అడిగిన వీడియో మీ వరకు తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.